కాంగ్రెస్ మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. అదేవిధంగా నిన్న కాంగ్రెస్ మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ హామీ ఇచ్చింది. అదేవిధంగా నిన్న అసెంబ్లీలో కూడా ప్రకటించారు జాబ్ క్యాలెండర్. దీని మీద నిరుద్యోగులు ఏమంటున్నారు, ఉస్మానియా సిటీ విద్యార్థులు ఏమంటున్నారు, అభ్యర్థులు ఏమంటున్నారు తెలుసుకుని ఎట్లా ఉంది కాంగ్రెస్ నిన్న అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. కానీ అది జాబు లేని క్యాలెండర్, అది యూపీఎస్సీ తరహాలో ఏంది టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తాను. ప్రక్షాళన చేసిందా? చేయలేదు. చేయకుండానే ప్రక్షాళన చేసిన ఆల్రెడీ జాబు లేని క్యాలెండర్. ఓన్లీ డేట్లు ఇచ్చిండు. డేట్లు కూడా ఎంత, ఒక ఎగ్జామ్కు మధ్యలో దాదాపు ఒక 5 months ఉండాలి. ఎగ్జామ్ నోటిఫికేషన్ 1 month కూడా గ్యాప్ లేదు. ఇది జాబ్ క్యాలెండర్ ఎట్లయితే జాబ్ క్యాలెండర్ కాదు. పోస్టులు ప్రకటించాలి. 2,50,000 లక్షన ఎంతనో ప్రకటించిన తర్వాత దాని జాబ్ క్యాలెండర్ అని. ఇదేంటి ఉత్త డేట్లు ఇచ్చి నోటిఫికేషన్ డేట్లు ఇస్తే జాబ్ క్యాలెండర్ కాదుగా. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే అప్పట్లో December 9లోగా 2 లక్షల పోస్టులు అన్నారు. మరి December లోగా ఈ జాబ్ క్యాలెండర్ ఒక పోస్ట్ ఫిలప్ కాదు, ఒక్క పోస్ట్ కూడా ఫిలప్ కాదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు ఏమంటారు, మొన్న గురుకులాలు కానిస్టేబుల్ అవి 30,000 ఫిలప్ అయినాయి. 30,000 వచ్చిన 6 నెలల 30,000 ఫిలప్ చేసినా ఉన్నాడు. ఇంకో నెల రోజులలో మరో 35 నుంచి 40,000 ఫిలప్ చేస్తాను. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ నువ్వేడి ఇచ్చిన, నువ్వు నోటిఫికేషన్ ఇవ్వనప్పుడు నీకు నీ దానికి నీకు సంబంధం లేదు. జాబ్ క్యాలెండర్ ద్వారా ఒక్క ఉద్యోగం రావు ఇవి. ఇంకోటి ఏంటంటే December 9 వరకు జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాల ఒక్క ఉద్యోగం కూడా ఫిలప్ కాదు. ఎందుకట్లా? ఈ జాబ్ క్యాలెండర్ ఇచ్చింది. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉంది. నెక్స్ట్ ఇయర్ డేట్ January, February, March, April ఇట్లా నోటిఫికేషన్ డేట్లు ఇచ్చిండు. మళ్ళీ అప్లికేషన్ డేట్ ఇచ్చిండు, మళ్ళీ ఎగ్జామ్ డేట్ ఇచ్చిండు. ఒక ఎగ్జామ్కు ఇంకో ఎగ్జామ్కు మినిమం ఒక 4 నుంచి 5 months ఇవ్వాలి డేట్లు, డ్యూరేషన్ ఉండాలి. కానీ జాబ్ క్యాలెండర్ ఎట్లుంది, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం నోటిఫికేషన్ ఇప్పుడు ఏప్రిల్లో డిఎస్సి అన్నాడు, ఫిబ్రవరిలో డిఎస్సి, ఏప్రిల్ ఎగ్జామ్, ఫిబ్రవరిలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది. దానికి దాదాపు డిఎస్సి సిలబస్ చదవడానికి 5 నెలలు అవుతుంది. నోటిఫికేషన్ ఇచ్చినప్పటి సంది దానికి టైం సరిపోదు. ఇంకోటి గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నీ ఇచ్చింది, కానీ అవన్నీ నాట్ పాసిబుల్. December 9 వరకు 2 లక్షల ఉద్యోగాలు అంట. 2 లక్షలలో ఒక్క ఉద్యోగం. జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 2 పోస్టులు ఎన్ని ఉండొచ్చు అనుకుంటున్నారు? గ్రూప్ 2 పోస్టులు ఎన్ని ఉన్నాయి? వీళ్ళు ఏమన్నారు, అప్పుడు ఏమన్నారు, వాళ్ళ అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నా కానీ తీయరు. ఉన్నాయని ఆర్థిక శాఖ ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ఇచ్చే కంటే ముందు ఇప్పుడు ప్రజెంట్ ఆగస్టులో డేట్ వరకు 10 వరకు గిన్ని ఖాళీలు ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ January, February వరకు ప్రతి శాఖలో ఎన్ని ఖాళీలు అవుతాయి అనేది వాళ్ళు ప్రకటించనే లేదు. ఇప్పుడు గ్రూప్ 2లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే 10,000 ఉంటాయి. 10,000 ఏం లేకుంటాయి, కానీ 3,000 ఉంటాయి. 3,000 ఉన్నాయి. వీళ్ళు ఏమని చెప్తారు, ఆర్థిక శాఖ 1,500 పంపింది, 1,000 పంపింది, 1,000 ఉండే పోస్టులు అని చెప్తారు వీళ్ళు. ఒక్క ఆర్టీసీలనే 10,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఒక ఆర్టీసీ 3,000 ఈ 3,000 వేస్తుంటారు. 10,000 ఇంకా 7,000 ఎక్కడ పోయినాయి? ప్రతి శాఖల 17-18 డిపార్ట్మెంట్ ప్రతి శాఖల 10,000 పోస్టులు పెట్టుకున్నా కానీ 1,18,000 అవుతాయి. రిటైర్మెంట్లు కాకనే. రిటైర్మెంట్ January, February, March, April నెక్స్ట్ ఇయర్ మొత్తం రిటైర్మెంట్లో ఉన్నాయి. ఆ పోస్టులు ఎక్కడ పోయినాయి మరి? ఆర్థిక శాఖ పంపదా నివేదిక? వీళ్ళు ఉన్నాయే ఇప్పుడు ప్రజెంటే 2 లక్షలు ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళు వేసే వరకే ఇంకా మరో 60,000-70,000 అవుతాయి. మొత్తం 2,50,000 నుంచి 2,60,000 అవుతాయి. వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు 3,000 వేసిన ఆర్టీసీలా 7,000 కోత కొట్టినట్టే కదా. ప్రతి శాఖలు అట్లనే కోత. గ్రూప్ 2 రిలేషన్ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 4 పోస్టులు ఊసే లేదు. డేట్ ఇచ్చిండు అంతే. ఆ పోస్టులు ఎన్ని అనేది క్లారిటీ ఇవ్వాలి. పోస్టులు క్లారిటీ ఇచ్చిన తర్వాత నువ్వు ఒక డేట్ ఇవ్వాలి, దానికి ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎగ్జామ్ డేట్ ఇవ్వాలి. అప్పుడు దాన్ని జాబ్ క్యాలెండర్. ఇది ఏంటంటే జాబులు లేని జాబ్ క్యాలెండర్. ఇది నిరుద్యోగులను ఎంతసేపు గత ప్రభుత్వం మోసం చేసింది, ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది. ఓకే, మరి ఇంకోటి ఏంటంటే 2 లక్షల పోస్టులు భర్తీ చేస్తామన్నారు కదా, ఆ నమ్మకం ఉందా? ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకారం నమ్మకం లేదు మాకు. వీళ్ళు ఏమన్నారు, వచ్చిన ఏడాదిలోపే అన్నారు. ఏడాది కంటే ఎక్కువ అయితే మరి అది 1.5 years అయితే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చే వరకు. నోటిఫికేషన్ ఇచ్చే వరకు 1.5 years అయితే 1.5 years లక్ష కాదు, వీళ్ళు 10,000 కూడా ఫిల్ చేయరు. గత ప్రభుత్వంవే ఫిల్ అవుతాయి ఈ ఇయర్ మొత్తం. January వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఎగ్జామ్లు కండక్ట్ చేసి వాళ్ళని పంపిస్తారు తప్ప 80,000 అయితే కానీ వీళ్ళు ఒక్క ఉద్యోగం కూడా ఫిల్ చేయరు. వీళ్ళు మస్తు చెప్తారు ఎన్నికల కొరకు, వాళ్ళ అధికారం కొరకు మస్తు మాట్లాడతారు. రాజకీయ నాయకులు అంటేనే ఒక ముసుగు. ఇంకోటి ఏంటంటే జాబ్ క్యాలెండర్లో అంటే జాబులు వేయాలి, కానీ టెట్ నోటిఫికేషన్ కూడా అలా కలిపారు. అది ఎట్లా చూస్తారు?
విషయం టెట్ అనేది అది టెట్ అనేది అది అన్లేయకూడదు. ఎలిజిబిలిటీ టెస్ట్ అది, జస్ట్ దానికి ఎన్నికల కోడ్తోనో సంబంధం లేదు, దేనితోనో సంబంధం లేదు. ఎలిజిబిలిటీ టెస్ట్ అది, ఎలిజిబిలిటీ టెస్ట్ దాన్ని కూడా ఒక జాబ్ క్యాలెండర్ లెక్క క్రియేట్ 17 నోటిఫికేషన్లో ఒక నోటిఫికేషన్ కూడా అది కలిపిండు. అంటే 16 ఇవ్వాలి కానీ ఒకటి ఎక్స్ట్రా పెట్టినాం. వీళ్ళకి తెలుసో లేదో నిరుద్యోగులకు అంటే మాకు తెలుసు, రాజకీయ నాయకుల కన్నా కనీసం వాళ్ళకు అవగాహన లేకుంటుంది ఏ దానిపైన ఏముంటుంది అనేది. ఇప్పుడు వాళ్ళు డిగ్రీలు పాస్ కాలేదు, 10th క్లాసులు 9th ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళే లేకుంటారు. ఐఏఎస్ అధికారులు ఏం చెప్తే వీళ్ళు అదే చేస్తారు. కానీ వీళ్ళకి ఏం తెలుసు, టెట్ అనేది ఒకటి జనరల్, అది ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కూడా తెలుసో గవర్నమెంట్. ఉస్మానియా యూనివర్సిటీ సెట్ పెట్టలేదు అలా, ఇంకా అది పెడతారు, అది రేపు నెక్స్ట్ సార్ అది కూడా పెడతారు. ఉస్మానియా యూనివర్సిటీ సెట్ పెడతారు, లేకుంటే యూజీసీ నెట్ కూడా పెడతారు వీళ్ళదే అని. పీజీ సెట్ కూడా పెడతారు, సిపి గెట్ కూడా పెట్టి అది కూడా ఇది కూడా ఒక నోటిఫికేషన్ అని చెప్తారు. ఎంసెట్లు అన్ని పెడతారు, నీటు ఎంసెట్ అన్ని, ఇవన్నీ జాబ్ క్యాలెండర్ అని చెప్తారు వాళ్ళు. ఏదో రోజుకి వస్తుంది జాబ్, చెప్పేటోడు ఇంటే షోలో పూలు పెడతారు వాళ్ళు. నిరుద్యోగులకి గమ్మతి జోకులు వేసారు, నిరుద్యోగులకు వేస్తారు వాళ్ళు, వాళ్ళపైన కూడా వాళ్ళు వేసుకుంటారులే. నిరుద్యోగులు కూడా వాళ్ళపైన కూడా వేస్తారు జోకులు. ఏమంటారు మీ నిరుద్యోగులు, ఏమంటారు మీ ఫ్రెండ్స్ కావచ్చు? ఫ్రెండ్స్ ఏమంటారు, ఇప్పుడు గ్రూప్ 2 ఉంది కదా, గ్రూప్ 2 చదువుతున్నాం అంటారు. ఇంకా గ్రూప్ 2 జాబ్ క్యాలెండర్ పైన ఏం లేదు, జాబ్ లేని జాబ్ క్యాలెండర్ అది. ఆ జాబ్ క్యాలెండర్ ఎట్లా అవుతుంది? నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్ ఇస్తే అయిపోయినా ఏ దాంట్లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, వేకెన్సీస్ ఎన్ని అనేది ఒక క్లారిటీ ఉండాలి, అప్పుడు దాన్ని జాబ్ క్యాలెండర్ అంటారు. కానీ ఇది నోటిఫికేషన్ క్యాలెండర్, ఇది జాబులు లేని నోటిఫికేషన్ క్యాలెండర్. ఇది చాలా లాంగ్ టైం అదంతా కాని ముచ్చట. ఏ ప్రభుత్వానికైనా కానీ జాబ్ క్యాలెండర్ అనేది నాట్ ఇంపాసిబుల్, అంతే. వీళ్ళు వేసిరు కానీ అది జాబులు లేని జాబ్ క్యాలెండర్. నోటిఫికేషన్ ఇస్తే అయిపోయినా, నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ డేట్ ఇచ్చింది, అందులో జాబులు ఉన్నాయి. మీకన్నా ఇప్పుడు మాకంటే ఇచ్చిపెట్టి, మేమంటే గవర్నమెంట్ యాంటీ, మీరు ఒక సోషలిస్ట్గా, ఒక సామాజిక కార్యకర్తగా మీకన్నా తెలియాలిగా పోస్టులు ఉన్నాయా లేదా అనేది. పోస్టులు లేవు, అది ఇప్పుడు అది ఇస్తే అది జనాలందరికీ కనిపిస్తుంది. చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటారు, జాబులు వేసిన అనుకుంటారు. కానీ జాబ్ ఇంటికాడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, మా తల్లిదండ్రులు జాబులు వేసిన మా కొడుకు మళ్ళీ అబ్బా అనుకుంటారు. కానీ అలా జాబులు లేవు అని తెలియదు వాళ్ళకు, ఏ దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది తెలియదు కదా. ఇప్పుడు కొంచెం కాస్త కూర్చో చదువుకున్న మీరు చదువుకున్నారు కాబట్టి మీ పిల్లలు ప్రిపేర్ అవుతుంటే మీకు అండర్స్టాండింగ్ అవుతుంది. మా వాళ్ళు ఏంటారు, వాడు జాబ్ వేసింది కానీ మీకు జాబ్ వస్తలేరా, మీరు ఏం చదువుతారు అంటారు. గవర్నమెంట్ మంచిగానే ఉంది నాయన, మీరే చదువుతలే, అట్లకెళ్ళి తిని తిరుగుతున్నారు అని మా మీదనే ఉల్టా పేరెంట్స్. వీళ్ళ పదవి వచ్చినాయి కాబట్టి వీళ్ళకి జాబులు రావద్దని గవర్నమెంట్లు చూస్తాయి, అంతే. మళ్ళీ వాళ్ళ జాబులు పోయేటప్పుడు మళ్ళీ జాబులు మా జాబ్ పోతుంది కాబట్టి మళ్ళీ వాళ్ళకి జాబ్ వేయాలనుకుంటారు. అంటే ఈ జాబ్ క్యాలెండర్తో కొంతమంది విద్యార్థులకు క్లారిటీ ఇచ్చినట్టు అనుకోవచ్చా? ఎందుకంటే క్లారిటీ ఏం లేదు, పెట్టుకోవాలి, ఎప్పుడు చదువుకోవాలి ఏందనేది. ఇప్పుడు చదివేటోడు మళ్ళీ ఇంకా బంద్ చేయరు. ఇప్పుడు చదివేటోళ్ళు ఇట్లనే చదువుతారు, ఇంకా 2 సంవత్సరాలు చదువుతారు. జాబ్ వస్తారా తర్వాత ముచ్చట. కానీ జాబు నోటిఫికేషన్ వేసింది కానీ జాబు వాడు ఎగ్జామ్ పెడతాడా లేదా అనేది క్లారిటీ లేదు. టైం వేస్ట్ ప్రాసెస్ ఇవన్నీ, అంతే. వాళ్ళు నమ్మకం లేదు. ఓకే, రైట్. అంటే ఇది ఉస్మానియా యూనివర్సిటీలోని నిరుద్యోగులు అభ్యర్థులు చెప్పేది. నమ్మకం లేదు, విశ్వసనీయత లేదు అందులో. ఎందుకంటే పోస్టులు మెన్షన్ చేయకపోవడం ఈ విధంగా, అందుకే నమ్మకం లేనట్టు పరిస్థితి కూడా ఉందంటున్నారు. మరొక అంశం ఏంటంటే ఇందులో టెట్ కూడా అందులో ఒక జాబ్ నోటిఫికేషన్ లెక్క ఇచ్చారు. వచ్చే రోజుల్లో ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సెట్ కూడా అలా పెడతారా ఏమన్నా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎంసెట్లు ఉంటాయి, దాంతోపాటు కొన్ని స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అట్లాంటివి ఉంటాయి. అన్ని రకాల సెట్లు కూడా అల్లబెట్టేసి ఇప్పుడు 19 ఇచ్చారు అన్న, సంఖ్యలు 17 19 ఇచ్చారు. వాటిని కాస్త 25 30 తీసుకోవచ్చు అట్లా. ఇంకోటి ఏంటంటే ఎంపీటీసీ నోటిఫికేషన్లు కూడా ఉంటాయి, సర్పంచ్ నోటిఫికేషన్లు కూడా ఉంటాయి. ఎందుకంటే అవి కూడా జాబులే కదా, అవి కూడా ఇలా కలుపుతారా అన్నట్టు ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది మాకు కంపల్సరీ. ఎంపీటీసీ జెడ్పీటీసీ లోకల్ బాడీ సర్పంచ్ 3 ఇంకోటి ఉంటుంది, ఇంకా మున్సిపాలిటీలు ఉంటాయి. కానీ మనం మున్సిపాలిటీలు ఈ విధంగా అన్ని 7 తీసుకోవచ్చు. మున్సిపాలిటీలు మళ్ళీ ఇంకే 30-40 వస్తాయి పక్క. ఎమ్మెల్సీలు వస్తాయి, మళ్ళీ అన్ని నోటిఫికేషన్లు వస్తాయి. చైర్మన్ కూడా దీంట్లోనే కలుపుతారు. ఇవన్నీ కలిపేస్తే చాలానే ఉంటాయి నోటిఫికేషన్లు అన్నట్టుగా. ఆ విధంగా పిల్లలు కూడా సెటైర్లు వేస్తున్నారు ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం కూడా అట్లా ప్రవర్తించింది. ఎవరన్నా అసలు కనీసం ఉన్న వాళ్ళకి కనీసం నాలెడ్జ్ ఉండదు. టెట్ అందులో వేయటం ఏంది, జాబ్ క్యాలెండర్లో టెట్ మెన్షన్ చేయటం ఏంది అన్నది ప్రశ్నిస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం. కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర, ఉస్మానియా యూనివర్సిటీ, అశోక టీవీ.